హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైరా జీవితం మళ్ళీ కొత్తగా పార్ట్ 6. ఒకరోజు తెల్లవారేసరికి తలుపులు ఆగకుండా బాదుతుంటే అప్పుడే పూజ పూర్తి చేసుకున్న సంధ్య తన ఇంటికి వచ్చేవారు ఎవరా అనుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా ఉన్న రామకృష్ణను చూసి తెల్లబోయినట్టు 4 అడుగులు వెనక్కి వేసింది. చిక్కీ శల్యమైన రామకృష్ణ సంధ్యను చూస్తూనే ఆయాసపడుతూ గుమ్మంలో నిలబడలేక అక్కడే తలుపు దగ్గర కూర్చుండిపోయాడు. మనిషి గుర్తుపట్టలేనంతగా పాడైపోయాడు. కొన్నాళ్ళు అతనితో కలిసి ఉంది కాబట్టి పోల్చుకోగలిగింది సంధ్య. మొదటిసారి సంధ్యను చూసినట్టుగా కన్నార్పకుండా చూశాడు సంధ్య వైపు రామకృష్ణ. నిండైన చీరకట్టుతో విజ్ఞానంతో మెరుస్తున్న కళ్ళతో డిగ్నిఫైడ్గా లేత పసుపు రంగు చీరలో అప్పుడే దేవుని పూజ పూర్తయిందేమో బొట్టు కింద బొట్టుతో పవిత్రత ఉట్టిపడేటట్టుగా చేతులెత్తి దండం పెట్టాలనిపించేటట్టుగా ఉంది రామకృష్ణ కళ్ళకి. సంధ్య ఇంత అందంగా ఉంటుందా అనుకున్నాడు రామకృష్ణ మొదటిసారిగా. ఎవరమ్మా వచ్చారు అని పిల్లలిద్దరూ బయటికి వచ్చారు. సంధ్య కంటే ఎత్తుగా తెల్లగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఇద్దరినీ నిండుగా చూసుకున్నాడు రామకృష్ణ. లోపలికి వెళ్ళండి ఇద్దరు, నేను చెప్పే వరకు బయటికి రావద్దు అని పిల్లలు ఇద్దరినీ లోపలికి పంపించేసింది సంధ్య. సూటిగా రామకృష్ణ వైపే చూస్తూ ఎవరు కావాలి అని అడిగింది. సంధ్య, నేను రామకృష్ణని, నీ భా అని సంధ్య చూసిన ఒక్క చూపుతో నోరు మూతపడి భర్త అనే మాటను పూర్తి చేయలేకపోయాడు. ఎందుకొచ్చారు అంది కటువుగా. నువ్వు వెళ్ళిపోయాక అనంతలక్ష్మిని పెళ్లి చేసుకున్నాను. ఒక్కరోజైనా టైంకి ఉద్యోగానికి వెళ్ళలేదు. తాగుడికి బానిసని అయిపోయాను. ఒకరోజు ఒళ్ళు తెలియకుండా తాగి ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకు లేటుగా వచ్చావని అడిగిన నా పై ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాను. ఫలితంగా ఉద్యోగం పోయింది. నాన్న చనిపోయారు. అనంతలక్ష్మికి ఏ పని చేతకాదు. వంట చేయటం కూడా రాదు. అమ్మను కూడా సరిగ్గా చూసుకోలేదు. అమ్మని సరిగా చూడటం లేదని తమ్ముడు వచ్చి అమ్మని తీసుకొని వెళ్ళిపోయాడు. మాట్లాడలేక ఆయాసపడుతున్నాడు మధ్య మధ్యలో. కొన్ని రోజులు మామయ్య లక్ష్మి నన్ను బాగానే చూసినా రాను రాను తాగి వచ్చి లక్ష్మిని కొట్టడంతో లక్ష్మి మామయ్య ఇద్దరూ నన్ను తిట్టి, లక్ష్మి రానంటున్నా మామయ్య నన్ను ఒంటరిగా వదిలేసి తనని మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు. ఉద్యోగం లేని నన్ను ఎవ్వరూ దగ్గరికి చేరనివ్వలేదు సంధ్య. తాగుడు ఎక్కువ అవటంతో లివర్ పూర్తిగా చెడిపోయింది. డాక్టర్ ఇంకెంతో కాలం బ్రతకనని చెప్పేశాడు. నీకు చేసిన అన్యాయమే నన్ను ఇలా దిగజార్చింది. ఈ చివరి టైంలో నిన్ను పిల్లల్ని ఒక్కసారి చూడాలని వచ్చాను సంధ్య. నేను జీవితంలో ఎవరికైనా క్షమాపణలు చెప్పాలంటే అది నీకే. నిన్ను అర్థం చేసుకోకుండా చాలా కష్టపెట్టాను. అనుమానంతో నిన్ను నందకుమార్ని అనరాని మాటలన్నీ అన్నాను. దేవతలాంటి నిన్ను బయటకు వెళ్ళగొట్టాను. అప్పటి నుంచి అన్నీ కష్టాలే సంధ్య. నీకోసం చాలా వెతికాను. నా అంటూ చెప్పుకోవటానికి ఎవరూ లేని ఒంటరివాడిని అయిపోయాను. తిండి పెట్టేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. భోజనం చేసి 3 రోజులైంది. మొన్న ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ పాపని ఇక్కడ జాయిన్ చేసినప్పుడు నిన్ను చూశానని చెప్పాడు. అందుకే నిన్ను పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చాను సంధ్య. ఈ చివరి రోజులు నీ దగ్గర ఉండాలని. సంధ్య చూసిన చూపుకి మాటల మధ్యలోనే ఆపేశాడు. సంధ్యకి రామకృష్ణ అవకాశవాదం బాగా తెలుసు. రామకృష్ణను చూడగానే ఇన్నాళ్లుగా తొక్కిపట్టిన కోపం లావాలా ఎగిసిపడింది సంధ్యలో. ఏ ధైర్యం చూసుకుని వచ్చారు నా దగ్గరికి? చిన్నపిల్లలతో కట్టుబట్టలతో నన్ను బయటకు తోసేసినా నా వైపు ఒక్క మాట అడిగేవారు లేకపోయారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని 10 మందిలో నన్ను క్యారెక్టర్ లేనిదానిలా నిరూపించి బయటకు తోసేశారు. నా మంచితనం మీకు అక్కరకు రాలేదు. నా అమాయకత్వం వల్ల మీ చేతిలో ఆటబొమ్మనయ్యాను. నా మెతకతనం మీకు చేతకానిదయింది. ఇప్పుడైనా మిమ్మల్ని అందరూ చీకొట్టారు కాబట్టి నన్ను వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి ఇక్కడ ఉండాలని నేను మంచిదాన్ని అంటున్నారు. నా కాళ్ల మీద నేను నిలబడి పిల్లల్ని చూసుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఈ 10 ఏళ్లుగా నువ్వెలా ఉన్నావని అడిగేవారు లేరు. మీరు లేకుండానే మేము బ్రతికేశాం. మీకు కూడా మా అవసరం రాలేదు కాబట్టే నన్ను పిల్లల్ని బయట వదిలేశారు. మీరెవరో నాకు తెలియదు. మీకు మాకు ఏ సంబంధం లేదు. అనవసరంగా వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారు. మీ విషయంలో నేను చెడ్డదాన్ని కాకముందే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటూ మొహం మీదే తలుపులు వేసేసింది. లోపలున్న పిల్లలు అన్నీ వింటూనే ఉన్నారు. చరణ్, వరుణ్ రెడీ అయ్యారా? పదండి, స్కూల్కి టైం అవుతుంది అని పిల్లలిద్దరినీ తీసుకొని రామకృష్ణ వైపైనా చూడకుండా స్కూల్కి వెళ్ళిపోయింది సంధ్య. స్కూల్కి వెళ్ళినా సంధ్యకు మనసంతా చికాకుగానే ఉంది. మరిచిపోయిన గతం మళ్ళీ రామకృష్ణ రూపంలో కనిపించి అంతా గుర్తొచ్చి ఆ రోజంతా అన్యమనస్కంగానే ఉంది. దిక్కులేని దానిలా పిల్లల్ని తీసుకుని తలుపులు బాదుతూ ఏడవటం గుర్తొచ్చింది. చుట్టుపక్కల వారు వేలెత్తి ఇంకా చూపిస్తున్నట్టే అనిపించింది.
చేయని తప్పుకి తలదించుకొని నందకుమార్ వెంట నడిచి రావటం కళ్ళు మూసుకున్నా ఇప్పుడే కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించింది. కోపం, బాధ, ఎవరి మీదో తెలియని కసి, ఎవరిని నిందించాలో తెలియలేదు. వద్దనుకున్న గతం గుర్తొచ్చి కళ్ళు మాటిమాటికి కన్నీటి చలమలయ్యాయి. హెడేక్గా ఉండి ఆ రోజు క్లాసులు తీసుకోకుండానే స్టాఫ్ రూంలోనే ఒంటరిగా గడిపేసింది. ఇంటికి వెళ్ళిపోదామంటే మళ్ళీ అక్కడ రామకృష్ణ ఎదురవుతాడేమోనని చిరాకుతో, అసహ్యంతో స్కూల్లోనే ఉండిపోయింది. సాయంత్రం సంధ్యా పిల్లలు ఇంటికి వచ్చేసరికి రామకృష్ణ కనిపించలేదు. ఆ రాత్రి పిల్లలిద్దరినీ భోజనానికి రమ్మంటూ పిలిచింది సంధ్య. తమకి ఊహ తెలియని వయసులో ఏం జరిగిందో తెలియని పిల్లలకి నాన్నకి అమ్మకి మధ్య ఏం జరిగిందో, ఎందుకు దూరం అయిపోయారో మొదటిసారి చూచాయిగా విషయం తెలిసింది. తండ్రిని అలా వెళ్ళగొట్టడం నచ్చలేదు చిన్నవాడైన చరణ్కి. రోజు గలగలా మాట్లాడుతూ ఆ రోజు స్కూల్లో జరిగిన ప్రతీదీ తమతో సరదాగా పంచుకునే అమ్మ ఉదయం నుంచి మౌనంగా ఉండటంతో భయపడుతూనే అమ్మా అన్నాడు చరణ్. ఏ భావం లేకుండానే చెప్పు అంది. నాన్నను ఇక్కడే ఉంచుకుందామమ్మా. ఎప్పుడో ఏదో తప్పు చేశారని ఇప్పుడు తన తప్పు తెలుసుకుని వచ్చిన ఆయన్ని వెళ్ళగొట్టడం ఎందుకు? నువ్వు కూడా అనాలనుకున్నవన్నీ అనేసావు కదా అన్నాడు చరణ్. వరుణ్ తమ్ముణ్ణి ఆపాలని చూశాడు. వరుణ్ మనస్తత్వం సంధ్య మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది. చరణ్కి కొంచెం తొందర ఎక్కువ. అనాలనుకున్నది ఆలోచించకుండానే మొహం మీదే అనేస్తాడు. చరణ్ మాటలు విన్న సంధ్య పిల్లల మనస్తత్వాన్ని అంచనా వేయటానికి ప్రయత్నం చేసింది. ఎంత బాధ్యతగా ఉన్నా తల్లిని తండ్రిగా చూడలేరేమో పిల్లలు. మగపిల్లలు కాబట్టి తండ్రినే సమర్థిస్తున్నారు అనుకుంది. మనసంతా తెలియని ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది సంధ్యలో. ఏం జరిగింది అనుకుంటున్నావు చరణ్, ఆయనకి నాకు మధ్య అని అడిగింది. పిల్లలిద్దరూ మౌనంగా తలలు దించేశారు. ఇంతకుముందు మీ నాన్న గురించి ఎప్పుడు అడిగినా మీకు ఇప్పుడు తెలుసుకునే వయసు, సమయం రాలేదని అంటూ ఉండేదాన్ని. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో, అసలు మీరు ఏం విన్నారో నాకు చెప్పండి అంది సంధ్య. అదే, నాన్న నిన్ను ఏదో అనుమానించి మా చిన్నప్పుడు మాతో పాటు బయటకు గెంటేశారని ఏదో అంటుంటే అని మాట పూర్తి చేయలేనట్టు నసిగాడు చరణ్. మీ నాన్న నన్ను వద్దనుకుని మరో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవటానికి నా ప్రవర్తన మంచిది కాదని నలుగురిలో నన్ను నిలబెట్టి తలెత్తుకోనివ్వకుండా మీతో పాటు నన్ను బయటకు గెంటేశారు మీ నాన్న, మీ నానమ్మ. ఇద్దరు చంటి పిల్లలతో నా అనేవారి సాయం లేకుండా ఏడుస్తూ ఒంటరిగా ఏదో ఇప్పటికి నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను. నేనంటున్నది ఎవరి దగ్గర, నేనేంటన్నది ఎవరి దగ్గర నిరూపించుకోలేదు. ఇన్నాళ్లకు మళ్ళా తిరిగి వచ్చి అతన్ని ఎవరూ చూడలేదు కాబట్టి మళ్ళీ నేను మంచిదాన్నంటూ నా ఇంటికి వచ్చారు. 10 మందిలో నేను క్యారెక్టర్ లేనిదానిగా మిగిలిపోయాను. నా మనసు పడే బాధ ఎవ్వరికీ అర్థం కాలేదు. నా కంఠంలో ప్రాణముండగా ఆ మనిషిని క్షమించడం అంటూ జరగని పని. ఇంట్లోకి కూడా తీసుకురాలేను. మీ నాన్న అనే అక్కర మీకు ఉంటే మీరు వెళ్ళి నిరభ్యంతరంగా అతని దగ్గర ఉండొచ్చు అని సంధ్య కంచంలో చేయి కడిగేసుకొని బాధగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. పిల్లలిద్దరికీ తల్లి అలా బాధపడుతుంటే చూడలేకపోయారు. కానీ ఏం చేయాలో తెలియలేదు. సంధ్యకు పిల్లలతో గొడవ పడాలనో, పేచీ పెట్టుకోవాలనో, సర్ది చెప్పాలనో, చిన్నతనంలో ఏం జరిగిందో చెప్పాలనో కూడా అనిపించలేదు. నందకుమార్ని దృష్టిలోకి తేవాలని కూడా అనుకోలేదు. ఉదయం రామకృష్ణ వచ్చినప్పుడు జరిగింది అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లలు కాదు. భర్త తూలనాడితే పిల్లలకి కూడా లోకువేనేమో. ఒకప్పుడు భర్తగా రామకృష్ణను దూరం పెట్టగలిగాను. అతని వల్లే పుట్టిన పిల్లల్ని దూరం పెట్టలేకపోయాను. ఎందుకని? రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కాబట్టి దూరం పెట్టలేకపోయానా? తను ఇప్పుడు పిల్లలకు కూడా తండ్రి అనే రక్తపాసం లాగుతోందా? ఒక రకమైన నిరాశ ఆవరించింది సంధ్యలో. ఇప్పుడు రామకృష్ణను దూరం పెడితే పిల్లల దృష్టిలో తన విలువ దిగజారిపోతుందా? ఇంతే నా జీవితం, ఎప్పుడూ ఎవరికో ఇష్టమైనదే తను చేయాలా? ఇప్పటికీ తన జీవితం తన చేతుల్లో లేదా? మొదటిసారిగా అనిపించింది. తనకి ఒక కూతురు ఉంటే తన మనసు అర్థం చేసుకునేదేమో. సంధ్య వెళ్ళిపోమ్మనటంతో వేరే దారి లేక, వెళ్లే ఓపిక లేక అక్కడే ఉన్న చర్చి అరుగు మీద పడుకున్న రామకృష్ణని ఎవరో చూసి అదే కాంపౌండ్లో ఉన్న చారిటీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఓవర్ డ్రింకింగ్ వల్ల లివర్ పాడైందని, ఎక్కువ రోజులు బ్రతకడని ఎవరో చెప్పుకుంటుంటే పిల్లలిద్దరూ విన్నారు ఆ మాటల్ని. ఒక్కసారి నాన్నని చూడాలని ఉందిరా, వెళదామా అని అడిగాడు చరణ్ అన్నని. అమ్మని బాధపెట్టే పని ఏది నేను చేయనురా నిర్మోహమాటంగా అన్నాడు వరుణ్. సగం నిద్రలో లేచి నా సంధ్య పిల్లలిద్దరి మాటలు విన్నది. మర్నాడు గుడ్ ఫ్రైడే కావడంతో పిల్లలిద్దరికీ డబ్బులిచ్చి ఫ్రూట్స్ తెప్పించి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ చూసి వాళ్ళకి ఆ ఫ్రూట్స్ ఇమ్మని చెప్పింది. పిల్లలు పుట్టినరోజుల్లోనో ఏదైనా అకేషన్ ఉన్న రోజుల్లో అలా ఎవరైనా ఏవైనా కొని పేషెంట్స్కి ఇవ్వడం మామూలే. కాబట్టి పిల్లలిద్దరూ ఫ్రూట్స్ కొని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పేషెంట్స్ అందరికీ ఇస్తూ అలాగే రామకృష్ణకు కూడా ఇచ్చారు. పిల్లల్ని చూడగానే పోల్చుకున్నాడు రామకృష్ణ. ఎంతో పొంగిపోయాడు.
పిల్లల్ని దగ్గరికి పిలిచి, మీ అమ్మ చాలా మంచిది, నేనే అనుమానంతో మిమ్మల్ని మీ అమ్మను బయటికి పంపించేశాను, మీరైనా క్షమించండి అని పిల్లలిద్దరినీ చెరోవైపు కూర్చోబెట్టుకుని చెప్పిన మాటే పదే పదే చెప్తూ, మీ అమ్మ చాలా మంచిది, నేనే కావాలని నందకుమార్తో కలిపి మీ అమ్మని అవమానించాను, మీ అమ్మ చాలా మంచిది అంటూనే ప్రాణాలు వదిలేశాడు. భర్తగా తనకి రామకృష్ణ ఏం కాకపోయినా రామకృష్ణని అనాథ ప్రేతంగా వదిలేయలేకపోయింది సంధ్య. పిల్లలు అతని బాధ్యత నుంచి తప్పించుకోవాలని కూడా అనుకోలేదు. కడసారిగా తండ్రి రుణం తీర్చుకోవాలని, అది పిల్లల బాధ్యతగా గుర్తించి పిల్లలతో అనంతలక్ష్మికి రామకృష్ణ తమ్ముడికి ఫోన్ చేయించింది. కబురు తెలిసింది కాబట్టి వచ్చి 1 గంట నిలబడి వెళ్ళిపోయారు వాళ్ళు. సంధ్య యాంత్రికంగానే అన్ని కార్యక్రమాలు పిల్లల్ని దగ్గర పెట్టి జరిపించింది. ఆ తర్వాత పిల్లలు ఎప్పుడూ సంధ్య దగ్గర రామకృష్ణ ప్రస్తావన తీసుకురాలేదు. రామకృష్ణ తిరిగి తన దగ్గరికే వచ్చినందుకు ఆవేశంతో తను అనాలనుకున్న మాటలన్నీ అనేసింది. అంతటితో కోపం పోయింది. ఇక రామకృష్ణ మీద ఏ భావం లేదు సంధ్యకి. రామకృష్ణ చనిపోయినప్పుడు కూడా పెద్దగా బాధ అనిపించలేదు. అసలు ఏడుపు కూడా రాలేదు. అతని కోసం సంధ్య విడో కాలేదు. తన దినచర్యను కూడా మార్చుకోలేదు. రామకృష్ణ చనిపోయిన రాత్రి సంధ్య తలారా స్నానం చేసి ప్రశాంతంగా నిద్రపోయింది. లోకం దృష్టిలో ఈరోజు చనిపోయాడు రామకృష్ణ. కానీ సంధ్య దృష్టిలో మాత్రం ఎప్పుడైతే ఆ ఇంట్లోంచి పంపించేశాడో తనని ఆ రోజే లేకుండా పోయాడు. భర్తగా తనను కాపాడాల్సిన వాడే వీధిలో వదిలేసిన నాడే లేకుండా పోయినట్టు ఫీల్ అయింది. లేచిపోయిందని నలుగురు నింద వేయడానికి కారణం తన భర్తే అయిన నాడే ఆమె దృష్టిలో అతను పరమపదించాడు. ఇక ఈరోజు కొత్తగా అతను లేడని సంధ్య అనుకోలేదు. సంధ్య ఎప్పటిలాగే స్కూలు పిల్లలతో బిజీ అయిపోయింది. కాలం అన్నింటినీ దాటుకుంటూ ముందుకు పరుగులు పెడుతూనే ఉంది. వరుణ్, చరణ్ ఇద్దరూ సాఫ్ట్వేర్ చదువుల బాట పట్టి క్యాంపస్ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యారు. 6 నెలలు బెంగళూరులో జాబ్ చేసి యూఎస్ ఆఫర్ రావడంతో ఇద్దరూ అమెరికా ప్రయాణమయ్యారు. వరుణ్ అయితే, అమ్మ మంచి ఆఫర్ కాదనలేక వెళ్తున్నాను, తొందరలో తిరిగి వచ్చేస్తాను అన్నాడు. చరణ్ అయితే, ఇక్కడికి తిరిగి రావటం ఎందుకు, మనకెవరున్నారు ఇక్కడ, కొద్ది రోజులు పోయాక అమ్మని అక్కడికే తీసుకుని వెళ్ళిపోదాం, ఇదే కరెక్ట్ కదమ్మా అన్నాడు. సంధ్య నవ్వేసింది. ఏమీ అనలేదు. ముందు మీరు వెళ్ళిరండి, తర్వాత చూద్దాం అంది. పిల్లలిద్దరూ వెళ్ళిపోతుంటే సంధ్యకు బాధనిపించింది. ఒక్కడైనా తన దగ్గర ఉంటే బావుండునని అనుకుంది. కానీ ఆ మాట బయటికి అనలేకపోయింది. పిల్లలు వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిపోయింది సంధ్య. రెక్కలు వచ్చి పిల్ల పక్షులు ఎగిరిపోతే మిగిలిపోయిన తల్లి పక్షిలా ఉంది సంధ్య మానసిక స్థితి. వారిని ఆపాలని చూడలేదు సంధ్య. తను ఆగిపోతే ఆగిపోయేవారు కాదు తనకు కావాల్సింది. సంధ్య సాయం సంధ్యలానే ఒంటరి అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్కి వెయిట్ చేయండి.